వెల్కమ్ టు మై ఛానల్. కథను వ్రాసినవారు శ్రీకృష్ణ, నేరేటర్ ప్రియదర్శిని. వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి, వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఆ రెండు సైన్యాలు నదికి అటువైపుగా రక్కసాగి అనే ప్రాంతంలో బహమని సుల్తానుల సైన్యం, నదికి ఇటువైపు తంగేడు అనే ప్రాంతంలో విజయనగర రాజుల సైనిక శిబిరాలు ఏర్పాటు చేసుకుని యుద్ధానికి సిద్ధమయ్యాయి. శాంతి చర్చలు, వాదోపవాదాలు అన్నీ ముగిశాయి. యుద్ధం అనివార్యమని తెలిసిపోయింది. ఆ రెండు సైన్యాలు భీకరమైన యుద్ధంకు సమాయత్తమవుతూ ఉన్నాయి. విజయనగర రాజ్యానికి చెందిన సైన్యంకు సేనాధిపతిగా ఉన్న కార్తవరాయుడికి సుల్తాన్ల సైన్యంను ఆ నదిని దాటనివ్వకుండా చేసి, వారు నదిని దాటడానికి ప్రయత్నించినప్పుడే వారి మీద దాడి చేయాలన్న పథకం చెప్పి, వారిని నదిని దాటనివ్వకుండా చేయాల్సిన బాధ్యత అతడికి అప్పగించారు సదాశివరాయలు. అసలు మీరు ఈ యుద్ధం గురించి ఎందుకు ఇంతగా ఆలోచిస్తున్నారనేది నాకు అర్థం కావటం లేదు ప్రభు. నాకు కొంతమంది సైనికులనిచ్చి పంపండి. నేనే ఆ నదిని దాటి అటువైపు ఉన్నవారిని అందరినీ ఓడించి మీ కాళ్ల ముందు పడేస్తాను అని పౌరుషంగా మాట్లాడిన కార్తవరాయుడి మాటలకు అళియరామరాయలు అడ్డుపడుతూ, ఏమీ పిచ్చిపట్టిందా? వారిప్పుడు ఒకప్పటిలాగా వారిలో వారు కలహించుకునే సుల్తాన్లు కాదు. 5 మంది కలిసి ఉక్కు పిడికిలిలాగా తయారైన బహమని సుల్తానులు. అలాంటి పిచ్చి చేష్టలు చేయకుండా నోరు మూసుకొని నేను చెప్పినట్టు చెయ్యి చాలు అని చెప్పాడు. దాంతో కార్తవరాయుడు తనలో రేగిన అసహనాన్ని అదిమి పట్టుకుని, చిత్తం ప్రభు, మీరు చెప్పినట్టు చేస్తాను అని బదులివ్వగాని రామరాయలు అక్కడ్నుంచి కదిలాడు. అయోగ్యునికి అధికమైన పదవి ఇస్తే ఫలితం ఎలా ఉంటుందో అతడికి ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. బహమని సుల్తానుల బలాన్ని రామరాయలు సరిగ్గానే అంచనా వేశాడు. వారిప్పుడు విజయనగర సామ్రాజ్యాన్ని కూడా కబళించగలిగినంత శక్తివంతంగా తయారయ్యారు. అతడికి అర్థమైన ఈ విషయం సైన్యంను తన గుప్పెట్లో పెట్టుకోవడానికి సేనాపతిగా నియమించిన తనకు అనుకూలుడైన కార్తవరాయునికి అర్థం కానందుకు అతడికి కాస్త విచారంగా ఉంది. బహమని సుల్తానుల కన్నా శత్రువు బలాన్ని సరిగ్గా అంచనా వేయలేని ఇలాంటి పనికిమాలిన సొంత అధికారుల ప్రవర్తనతోనే అతడికిప్పుడు యుద్ధంలో విజయం పట్ల నమ్మకం సన్నగిల్లడం ప్రారంభమైంది. సోదరుడైన తిరుమలరాయునితో యుద్ధం గురించి చర్చించడానికి అతని శిబిరంలోకి వెళ్లాడు. రామరాయలు అలా వెళ్తూనే కార్తవరాయుడు పక్కనున్న ఒక సైనికుడిని పిలిచి, చెప్పింది అర్థమైంది కదా, వారిని నది ఇవతలి ఒడ్డుకు రానియకుండా చూడండి అని చెప్పి ఆవలిస్తూ అతడి శిబిరంలోకి వెళ్లాడు. ఆ సైనికుడు మాత్రం కార్తవరాయుని మాటకు విలువ ఇచ్చి శత్రు శిబిరంలోని సైనికుల కదలికలు తన పూర్తి దృష్టి నిలిపి వారిని జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నాడు. ఆ రోజు సాయంత్రం వరకు సుల్తానుల సైన్యం ఆ నదిని దాటడానికి ఎటువంటి ప్రయత్నం చేయలేదు. వారిని అనుసరిస్తూ విజయనగర సైనికులు కూడా వారి కోసం వేచి ఉండటం తప్ప మరేమీ చేయలేదు. అలా అర్ధరాత్రి వరకు ప్రశాంతంగా గడిచింది. రాత్రిపూట సైనికులు చాలామంది నిద్రపోతూ ఉండగా కొంతమంది సైనికులు శిబిరాల చుట్టూ కాపలా ఉన్నారు. అలా కాపలా కాస్తున్న వారికి ఆ నదికి చాలా దూరంగా పశ్చిమ దిశగా కొన్ని కాగడాల వెలుతురు కనబడగాని అందరిలోనూ కలకలం రేగింది. కొంతమంది సైనికులు వచ్చి కార్తవరాయుడిని నిద్రలేపారు. అతడు చిరాకుగా నిద్రలేపిన వారిని తిడుతూ బయటకు వచ్చి, ఈ మాత్రం కూడా మీరు చూసుకోలేరా అంటూ అందరినీ కసురుకున్నాడు. కాని అంతలోనే సర్దుకుని, అందరూ ఆయుధాలు తీసుకొని బయలుదేరండి. వారు ఖచ్చితంగా ఆ కాగడాలు కనిపిస్తున్న ప్రాంతంలో నదిని దాటడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక్కడ మన మహారాజును ఎవరూ నిద్రలేపకండి. మనం అందరం వెళ్లి వారినందరినీ చంపి విజయంతో తిరిగి వచ్చి వారిని నిద్రలేపుదాం. మన మహారాజు అంగరక్షకులతో పాటు కొంతమంది సైనికులు ఇక్కడ అతని రక్షణ కోసం ఉండండి. మిగిలిన వారందరూ నా వెంటరండి, వారిని తరిమి కొడదాం అన్నాడు. ఆ మాట విని సైనికులందరూ ఆయుధాలు తీసుకొని కార్తవరాయుని ముందు వరుసగా నిలబడ్డారు. అందరూ బయలుదేరండి ఇక అని కార్తవరాయుడు అనటం వల్ల సైనికులందరూ బయలుదేరుతుండగా, ప్రభు ఒక్క క్షణం అని వారిలో ఒక సైనికుడు అనటంతో కార్తవరాయునితో పాటు సైనికులందరూ ఆగిపోయి ఆ సైనికుడి వైపు చూశారు. కార్తవరాయుడు అతడిని చూస్తూనే మరింత నిర్లక్ష్యంగా మొహం పెట్టి, ఏంటయ్యా అని అడిగాడు. అప్పుడు ఆ సైనికుడు, ప్రభు, పశ్చిమ దిక్కుగా అక్కడ దూరంగా మనకు కనబడుతున్న కాగడాలు ఖచ్చితంగా మనల్ని తప్పుదారి పట్టించడానికి బహమని సుల్తానులు ఏర్పాటు చేసి ఉంటారు. నా అంచనా కనుక నిజమైతే వారు తప్పకుండా మనకు తూర్పు దిక్కుగా నదిని దాటడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కాబట్టి మనం సైన్యాన్ని 2 భాగాలు చేసి
మీ ఆధ్వర్యంలో పశ్చిమ దిక్కుకు, మన మహారాజు నేతృత్వంలో తూర్పు దిక్కుగా వెళ్దాం. ఒకవేళ వారు మీకు ఎదురుపడితే కాగడాలతో మీరు మాకు సైగ ఇవ్వండి. మీ గుర్తు అందిన వెంటనే మేము మీ వైపుకు వేగంగా చేరుకుంటాం. ఒకవేళ వారు మాకు ఎదురుపడితే మేము అలాగే చేస్తాం. అప్పుడు మీరు మాకు సహాయంగా రావచ్చు. ఒకవేళ రెండు వైపులా వారు మనకు ఎదురుపడినా వారిని మనం ఎదుర్కోవడం సులువవుతుంది. కాబట్టి మన సైన్యాన్ని 2 భాగాలుగా విభజించండి అని చెప్పాడు. ఆ సైనికుడి సలహా అక్కడున్న చాలామంది సేనా నాయకులకు నచ్చింది. కాని సేనాపతి అయిన కార్తవరాయుడు సైన్యాన్ని 2గా విభజించడానికి అసలు అంగీకరించడం లేదు. అలా చేస్తే సైన్యం చిన్నదవటం వల్ల వారు ఎదురుపడితే వారిని ఎదుర్కోవడం చాలా కష్టమవుతుంది. ఈ చీకటిలో వారు కాగడాల సాయం లేకుండా ఆ నదిని దాటే అవకాశమే లేదు. ఒకవేళక్కడ వారెవరూ లేకపోయినా పర్వాలేదు, మనం వెనక్కి తిరిగి వచ్చేయొచ్చని అతడి వాదన. అప్పుడు ఆ సైనికుడు, కానీ మనం అక్కడికి వెళ్తే మరొక దారి గుండా నదిని దాటేసే అవకాశముంది. మన మహారాజు వారిని నదిని దాటనివ్వకూడదని చెప్పాడు కదా అంటూ ఇంకా ఏదో చెప్పబోతుండగా కార్తవరాయుడు పట్టరానంత కోపంతో, హెచ్చమనాయక, నువ్విప్పుడు ఒక సైన్యాధిపతివి కాదు, కేవలం ఒక సామాన్య సైనికుడివి మాత్రమే. నేను నీ పై అధికారిని. నోరు మూసుకొని నేను చెప్పింది మాత్రం చెయ్యి చాలు. ఇక్కడ ఎవరూ నీ సలహాలు అడగలేదు అని గట్టిగా అరిచాడు. అతడు ఆ మాట అనడంతో ఒకప్పుడు విజయనగర సామ్రాజ్య సైన్యంలో మంచి హోదాలో ఉండి ఇప్పుడు ఒక సామాన్య సైనికుడిగా మారిన హెచ్చమనాయకుడు కాస్త నొచ్చుకున్నా బాధను దిగమింగి తలదించుకొని కార్తవరాయుడు చెప్పిన విధంగా చేయడానికి సిద్ధమయ్యాడు. ఒకప్పుడు ఒక దళాధిపతిగా ఉండి తన దళం మొత్తాన్ని శాసించిన అతడి యొక్క ప్రస్తుత పరిస్థితిని చూసి కొద్దిగా మిగిలి ఉన్న పాతతరం దళాధిపతులు మనసులోనే అయ్యో పాపం అనుకున్నారు. తాము సైన్యంలోకి చేరడానికి ఆదర్శమైన దళాధిపతి ఇప్పుడొక సామాన్య నాయకుడిగా మనుగడ సాగిస్తున్నాడా? అసలు ఏం జరిగింది అని తెలుసుకోవాలని కొత్తగా సైన్యంలోకి చేరిన వారు అనుకున్నారు. కాని సమయం లేదు. కార్తవరాయుడు అందరినీ నదికి పడమర దిశ వైపు కదలమని తొందర పెడుతున్నాడు. పదాతి దళం మొత్తం నదికి పడమర దిశగా కాగడాలు కనిపిస్తున్న వైపు వేగంగా నడక కొనసాగించారు. చాలాసేపు నడక సాగించిన తరువాత వారు కాగడాలు కనబడుతున్న ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ అనేక కాగడాలు నిలబెట్టి ఉంచారు తప్ప ఒక్క సైనికుడు కూడా లేదు. దాన్ని చూస్తూనే అందరికీ అర్థమైంది, బహమని సుల్తానులు వీరిని తప్పుదారి పట్టించడానికి వాటినక్కడ ఏర్పాటు చేశారని. విషయాన్ని గ్రహించిన కార్తవరాయుడు గట్టిగా ఒక కాగడ పడిపోయేలా తన్ని, పిరికిపందలు మోసం చేశారు, అందరూ ఇక వేగంగా మన శిబిరాల వైపు పదండి అని సైనికులందరికీ చెప్పడంతో వారందరూ ఉసూరుమంటూ దూరంగా ఉన్న శిబిరాల వైపు కదిలారు. చాలాసేపు ప్రయాణం తర్వాత సైనికులు వారి శిబిరాలను చేరుకున్నారు. అందరూ బాగా అలసిపోయారు. కార్తవరాయుడు తన శిబిరంలోకి వెళ్ళాడు. అతడు అలా వెళ్లిన తర్వాత నిరాశ బాధతో కూడిన ముఖంతో హెచ్చమనాయకుడు అక్కడున్న ఒక రాయి మీద కూర్చున్నాడు. అందరూ హెచ్చమనాయకుడు చుట్టూ చేరారు. కొంతమంది పాత దళాధిపతులు హెచ్చమనాయకుడిని ఓదార్చడానికి, సింహాసనం మీద కుక్కని కూర్చోబెడితే అది ఇలాగే మురుగుతుంటుంది, వాడి మాటలను మీరేమీ పట్టించుకోకండి, వాళ్లందరూ కలిసి మీ పదవిని తగ్గించుండొచ్చు, కానీ మా హృదయాల్లో ఎప్పటికీ మీరే మా దళాధిపతి, మీరేమీ బాధపడకండి అని ఊరడింపు మాటలతో అతడికి చెబుతుండగా హెచ్చమనాయకుడు తల అడ్డంగా ఊపుతూ, నేను ఎప్పుడూ రాజ్యరక్షణ కోసం పనిచేశాను తప్ప పదవుల కోసం, ధనం కోసం కాదు. బాధపడుతున్నది ఇలాంటి మూర్ఖుల నాయకత్వంలో ఈ యుద్ధం మనం గెలవడమా అని మాత్రమే. ఒక హెచ్చమనాయకుడితో ప్రారంభమైన ఈ విజయనగర సామ్రాజ్యం హెచ్చమనాయకుడి హయాంలో ముగిసిపోతుందేమో అని భయపడుతూ ఉన్నాను అని చెప్పాడు. దాంతో అక్కడున్న దళనాయకులు, మా ప్రాణమున్నంత వరకు మన రాజ్యం కోసం శక్తివంచన లేకుండా పోరాడుతాం, ఆ తర్వాత దైవేచ్ఛ, కాని మనమే గెలుస్తామన్న నమ్మకంను ఎప్పుడూ విడిచిపెట్టకండి అని చెప్పి అందరూ విశ్రాంతి తీసుకోవడానికి శిబిరాల్లోకి వెళ్లారు. చుట్టూ ఉన్న చాలామంది సైనికులు కూడా వెళ్లిపోయారు. కాని వారిలో ఒకడు మాత్రం అలాగే హెచ్చమనాయకుడి వైపు చూస్తూ నిలబడ్డాడు. కొన్ని క్షణాల తర్వాత హెచ్చమనాయకుడు అతడి వైపు చూసి ఏమిటన్నట్టు కళ్ళెగురవేశాడు. దానికి ఆ సైనికుడు హెచ్చమనాయకుడు ముందుకు వచ్చి నిలబడి, మీతో కాసేపు మాట్లాడొచ్చా అని అడిగాడు. అప్పుడు హెచ్చమనాయకుడు పైకి లేచి ఆ శిబిరాలను దాటుకుని వెళుతూ ఉంటే ఆ సైనికుడు కూడా అతడిని అనుసరించాడు. అలా శిబిరాల చివరకు వెళ్లి
ఆ శిబిరాల చుట్టూ నిలబడి కాపలాగా ఉన్న సైనికుల్లో హెచ్చమనాయకుడు కూడా ఒక సైనికుడిగా నిలబడి చుట్టూ పరిసరాలను గమనిస్తూ తన వెంట వచ్చిన ఆ సైనికుడితో నాతో ఏం మాట్లాడాలి అని అడిగాడు. ఆ సైనికుడు, నేను సైన్యంలో చేరడానికి మీరే నాకు ఆదర్శం, కానీ మిమ్మల్ని ఇంతవరకు చూడలేదు. మీరు సాధించిన సైనిక విజయాల గురించి, మల్లయుద్ధంలో మీ ప్రతిభ గురించి విని నేను మిమ్మల్ని చూడకుండానే మీకు అభిమానిగా మారిపోయాను. నాకు మీ గురించి, అలాగే విజయనగర సామ్రాజ్యం గురించి ఇంకా తెలుసుకోవాలనుందే. దాని గురించి కాస్త చెబుతారా అని అడిగాడు. దానికి హెచ్చమనాయకుడు చిన్నగా నవ్వుతూ, నా గురించి తెలుసుకోవడానికి ఏముంది, నా పదవిని కూడా నిలుపుకోలేకపోయాను. విజయాలు వీరత్వమంటే నాది కాదు. ఈ విజయనగర సామ్రాజ్యం స్థాపించకముందే ఉండి ఈ సామ్రాజ్యానికి గట్టి పునాదులు వేసిన మా వంశానికి చెందిన మొదటి హెచ్చమనాయకుడిది. అతడు వీరుడంటే అని ఈ హెచ్చమనాయకుడు ఆ హెచ్చమనాయకుడి గురించి చెప్పడం ప్రారంభించాడు. అంటే ఫ్లాష్ బ్యాకా అంటూ కథకు మధ్యలో జగదీష్ అడ్డుపడ్డాడు. అప్పటి వరకు కథలో లీనమై సీరియస్గా చెబుతున్న రంగన్న, సీరియస్గా కథ వింటున్న రామకృష్ణ ఇద్దరూ జగదీష్ వైపు సీరియస్గా చూశారు. కథ చెబుతున్నప్పుడు మధ్యలో అడ్డుపడకు, ఏవైనా డౌట్స్ ఉంటే కథ అయిపోయాక అడుగు అని రామకృష్ణ అనడంతో, సారీ బావా, ఇక నేను అసలు కథకు అడ్డుపడను అని చెప్పి జగదీష్ నోటి మీద వేలు వేసుకుని కూర్చున్నాడు. ఇక మీరు చెప్పండి అని రామకృష్ణ రంగన్నను అడగటంతో అతడు తిరిగి కథను చెప్పడం ప్రారంభించాడు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందని భావిస్తున్నాను. మా కంటెంట్ను ఇష్టపడితే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు మద్దతు ఇవ్వండి. మీ ప్రోత్సాహం మాకు ఎంతో స్ఫూర్తినిస్తుంది.